వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి బిహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, సార్‌తో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఈ మధ్య కాలంలో చాలామంది అంటే పెద్ద, చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ మలబద్ధక సమస్య. అదే అండి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్ రావడానికి మెయిన్ కారణం మన గట్ హెల్త్ అంటున్నారు. సో, ఈ గట్‌ను మనం కాపాడుకుంటే మన కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనం వేరే రకాల వ్యాధుల బారిన పడకుండా ఉంటామని చెప్పేసి అంటున్నారు. అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. ఒకప్పుడు మనం పెద్దవాళ్ళు చూసేవాళ్ళం. అంటే వాళ్ళ ఏజ్ అయిపోయింది అన్నప్పుడు అప్పుడు వాళ్ళ గట్ సరిగ్గా పనిచేయదు కాబట్టే వాళ్ళ కాన్‌స్టిపేషన్ మలబద్ధక సమస్య వచ్చేది. చిన్న మెడిసిన్‌తో తగ్గిపోయేది అని చెప్పేసి అంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ ఏజ్‌లో చిన్న వయసులో అది కూడా చిన్న పిల్లలకొస్తుంది. తర్వాత 20 ఇయర్స్ అబోవ్ వాళ్ళకొస్తుంది. పెద్దవాళ్ళకి కూడా వస్తుంది. సో, ఈ గట్ హెల్త్ మనం కాపాడుకోవడం అంత అవసరమా? అందరికీ గట్ అంటే తెలవదు చాలామందికి. ఓకే. గట్ అంటే ఏందంటే, మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. అంటే మన మౌత్ నుంచి యానస్ వరకు. ఓకే. ఇది గట్ అంటారు. సో, ఏమైతదంటే, మనం ఎప్పుడైతే తింటాం, అప్పుడే మన డైజెషన్ అనేటిదే స్టార్ట్ అయిపోతది. ఓకే సార్. డైజెషన్ ఎప్పుడైతే సరిగా ఉండదు, అప్పుడు మనకు మలబద్ధకం ప్రాబ్లం కూడా వస్తుంది. మలబద్ధకం చాలా రోజులు అట్లనే కంటిన్యూ అయిందనుకోండి, మనకు పైల్స్ రావచ్చు, ఫిస్చులాస్ రావచ్చు, ఫిషర్స్ రావచ్చు, ఓకే. దాంతోపాటు గ్యాస్ట్రైటిస్ అనేసి ఒక కండిషన్ అది రావచ్చు, ఇండైజెషన్ సరిగా ఉండకపోవడం, అసిడిటీ రావచ్చు. సో ఏమవుతుందంటే చాలామంది వాళ్ళ డయట్ అనేది కరెక్ట్ డయట్ తీసుకోరు. ఓకే సార్. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాడీలో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ డైట్ తీసుకోకపోతే వాళ్ళ డైజెషన్ అనేది సరిగా ఉండదు. ఆటోమేటికలీ వాళ్ళ గట్ హెల్త్ ఏమో డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ గట్ హెల్త్ డిస్టర్బ్ అయిందంటే వాళ్ళకు అన్ని డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మొదలైపోతాయి. సార్ మనం ఎలాంటి ఫుడ్‌లు ఇప్పుడు యాక్చువల్ మనం తీసుకునే ఫుడ్ వల్లనే గట్ వచ్చేసి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో, మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు డిస్టర్బ్ అవుతది? ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటే ఈ గట్ హెల్త్ బాగుంటది? మీరు అడిగిన క్వశ్చన్ ఏమో చాలా రిలవెంట్ అండ్ చాలా మంచి క్వశ్చన్. ఓకే సార్. ఇక్కడ మనం 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఒకటి క్వాంటిటీ, ఓకే. ఇంకోటి క్వాలిటీ. క్వాలిటీ ఎప్పుడైతే మనం అంటామో, ఇప్పుడు ఒక ఫుడ్ తీసుకుందాం ఏదన్నా. ఇప్పుడు మైసూర్ బజ్జీలు చాలామంది తింటారు కదా. యెస్. అది ఏముంటుంది, మైదా పిండి ఉంటుంది కదా, యెస్. అదే ఫ్రై చేసి మీకు ఇస్తారు. స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ దొరుకుతుంది మైసూర్ బజ్జీ. యెస్ సార్. అది మైసూర్ది కూడా కాదు మళ్ళీ, ఓకే. దానికి పేరు పడిపోయింది మైసూర్ బజ్జీ అనేసి. కానీ దీంట్లో అన్నెసెసరీ చాలా ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఓకే. మీరు తక్కువ తిన్నా నష్టమే, ఓకే. ఎక్కువ తిన్నారంటే కంపల్సరీ నష్టమే. ఓకే. అయితే మనం మైండ్లో ఏం పెట్టుకోవాలంటే, మనం మైసూర్ బొండని బ్రేక్ చేస్తాం కదా, లోపల ఏం కలర్ ఉంటుంది? వైట్ ఉంటది. వైట్ ఉంటుంది. సో వైట్ కలర్ ఏవైతే ఫుడ్స్ ఉంటాయి అవి అవాయిడ్ చేయాలి. ఓకే. మైసూర్ బజ్జీలు, బోండాలు, ఓకే. మళ్ళా బ్రెడ్, రిఫైన్డ్ ఫ్లవర్ తోటి తయారు చేసిన, రిఫైన్డ్ ఫ్లవర్ అంటే మైదా పిండితోటి తయారు చేసిన ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. రిఫైన్డ్ షుగర్ ఏ కలర్ ఉంటుంది? వైట్ ఉంటుంది. అందుకే అవాయిడ్ చేయండి. ఓకే. దాని తర్వాత ఇంకా ఏవేవి వైట్, ఈ తందూరి నాన్లు ఉంటాయి కదా, అవి కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అవి కూడా మైదా పిండితోటి చేసినవి. ఓకే. సో రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఎక్కువ ఉంటాయి అవి అవాయిడ్ చేయాలి. సో ఇవి క్వాలిటీ మనం చెప్పినాం. క్వాంటిటీ ఒకవేళ మీకు ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే కూడా లిమిట్లో తినండి. ఓకే. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ రెగ్యులర్ అయిపోతుంది చాలామందికి. ఇప్పుడు చూడండి, మీరు ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో బ్రేక్ఫాస్ట్ చాలామంది వారానికి 2 సార్లు కూడా శాండ్విచ్లు తినేస్తున్నారు. ఇప్పుడు కల్చర్ అట్లా అయిపోయింది కదా. యెస్. అది మైదా పిండితో చేసిన బ్రెడ్ తోటి తింటారు. మళ్ళీ కొందరు ఏం చేస్తారంటే, అరే బ్రెడ్ తింటున్నాం కదా, వైట్ బ్రెడ్ కాకుండా జర బ్రౌన్ బ్రెడ్ తింటే మంచిగా ఉంటుంది అనుకుంటారు. దాని ప్యాకెట్ వెనకాల చూస్తే బ్రౌన్ బ్రెడ్లో కూడా రిఫైన్డ్ ఫ్లవర్ అని ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే బ్రెడ్లో కలర్ వేసి బ్రౌన్ బ్రెడ్ లాగా తయారు చేసి అమ్ముతున్నారు. ఓకే. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఓకే. ఏదైతే మీరు తీసుకుంటారు వస్తువు, అవి దాని వెనకాల ఇంగ్రీడియంట్స్ చూడండి. రిఫైన్డ్ సో, ఫ్లవర్ టోటల్‌గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అవాయిడ్ అవాయిడ్ చేయాలంటారు. చేయాలి. రిఫైన్డ్ ఓకే. ఏవైతే ఇట్లా రిఫైన్డ్ ఉంటాయి ప్లస్ కార్బోహైడ్రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి దాంట్లో, ఓకే. అవి అవాయిడ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఓకే. అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, యెస్. ఇంతే క్వాంటిటీ మీరు తిన్నారనుకోండి అది నష్టమే. ఓకే. అదే మీరు ఏమంటారు సాలెడ్లు, ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్, మళ్ళీ దోసకాయలు, ఇది ఎంత ఎక్కువ క్వాంటిటీ తిన్నా ప్రాబ్లం లేదు. ఓకే. సో
హాఫ్ కుక్ ఫుడ్స్, ఏదైతే కుక్ చేయలేదు, ఫ్రూట్స్, ఇవి మీ డయట్లో మీరు ఎక్కువ ఇంక్లూడ్ చేసిండ్రు అనుకోండి, మీరు మలబద్ధకం అవాయిడ్ చేయొచ్చు, దాంతో వచ్చే కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకు? ఒకటి, ఇది అన్కుక్డ్ ఉంటుంది. అన్కుక్డ్ ఉండడం వల్ల దీంట్లో ప్రోటీన్స్ కరెక్ట్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఉంటాయి. సో అవి కూడా హెల్ప్ చేస్తాయి. ప్లస్ హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఫుడ్స్లో. హై ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఉండడం వల్ల మీకు మలబద్ధకం ప్రాబ్లం ఏమో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫుడ్స్లో. సో ఏవైతే సాలెడ్లు ఉంటాయి అవి ప్రతి మీల్ ముందు కొద్ది క్వాంటిటీ తీసుకోండి. అండ్ ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది మీ గట్ హెల్త్కి కూడా. మళ్ళీ ఇంకోటి ఏం చేయాలంటే, ఇప్పుడు మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ గురించి మాట్లాడినాం. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీబయోటిక్, ప్రోబయోటిక్. ఓకే. ప్రోబయోటిక్ అంటే మనకు మెయిన్, మన మీల్ తిన్న తర్వాత ఎండింగ్లో ఏం చేస్తాం? మజ్జిగ అన్నం లేదంటే పెరుగన్నం తింటాం. అండ్ దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో ఇవి ఆపొద్దు, కంపల్సరీ డైలీ తీసుకోవాలి. ఇప్పుడు ప్రోబయోటిక్ పోతే ఏమవుతుంది? మన గట్లో గుడ్ బ్యాక్టీరియా అకౌంట్ ఏమో పెరుగుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా అకౌంట్ ఏమో తగ్గుతుంది. కానీ మనం ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్లు, రిఫైన్డ్ ఫ్లవర్ ఫుడ్లు తింటే ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా కౌంట్ పెరిగిపోతుంది, గుడ్ బ్యాక్టీరియా కౌంట్ ఏమో తగ్గిపోతుంది. సో దాన్ని మనం రివర్స్ చేస్తాం. మళ్ళీ ప్రీబయోటిక్స్ ఏం చేస్తాయి? ఈ గుడ్ బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయి కదా, ఆ కౌంట్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రీబయోటిక్లు ఏముంటాయంటే ఈ సాలెడ్లు, ఆనియన్లు, మళ్ళీ మనకు అల్లం ఉంటుంది కదా, అది కూడా ప్రీబయోటిక్. మళ్ళా ఏమంటారు, ఏదైతే హై ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి ప్రీబయోటిక్స్. మీరు జొన్నల్ని కూడా ప్రీబయోటిక్ లాగా అనుకోవచ్చు. సో అందుకే ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఎక్కువ మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. అందుకే గోధుమ పిండి అవాయిడ్ చేయాలి, చపాతీలు, జొన్న రొట్టెలు ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు మనం టిఫిన్స్ కూడా చేసుకుంటాం, దాంట్లో రాగుల్ని, జొన్నల్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మీరు. ఓకే. దేనికి? రైస్కి ఇది రీప్లేస్ చేయండి. సో అట్లా కూడా మీరు మలబద్ధకం, యాసిడిటీ, పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. కంపల్సరీ మన ప్రేక్షకులు కంపల్సరీ ఏదైతే పాటిస్తారు మీరు చెప్పినట్టు. సార్ ఇంకొకటి నా చిన్న డౌట్. సో ఈ గట్టును మనం కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రోబయోటిక్స్ అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ కూడా, అంటే మనకు ఫైబర్ ఉన్న ఫుడ్ చాలా చక్కగా తీసుకోవాలని చెప్పారు కదా. బట్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే మన నిద్ర కూడా కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ టైంలో పడుకోవాలని కూడా అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనకు మలబద్ధకం రావద్దంటే మన గట్ కరెక్ట్ ఉండాలి. మన గట్ హెల్త్ కరెక్ట్ ఉండాలంటే మన బాడీకి రికవరీ టైం కూడా ఉండాలి. ఇప్పుడు మనం మొత్తం రోజు పని చేస్తాం కదా, పని చేస్తే మన మైండ్ పని చేస్తుంది, మన గట్ పని చేస్తుంది, అండ్ మన బాడీ పని చేస్తుంది. మనం పడుకుంటే ఇవన్నీ ఆర్గన్స్కి ఏముంటుంది? రెస్ట్ అనేది ఉంటుంది. సో కరెక్ట్ నిద్ర ఉంటే మన గట్ హెల్త్ ఆటోమేటికలీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు సరిగా పడుకోకపోతే నెక్స్ట్ డే డల్ ఉంటుంది. ఆ డల్నెస్ని ఫైట్ చేయడానికి మన బాడీ ఏమో ఎక్కువ షుగర్ని క్రేవ్ చేస్తుంది. ఓకే సార్. ఎక్కువ కాఫీలు, టీలు క్రేవ్ చేసి దాంట్లో మనం షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ వేస్తాం. రిఫైన్డ్ ప్రోడక్ట్ వేస్తున్నాం కదా, దానివల్ల మన షుగర్ స్పైక్ అవుతాయి అండ్ ఇంకా గట్ హెల్త్ పాడవుతుంది, మలబద్ధకం కూడా ఎక్కువ అవుతుంది. అందుకే నిద్ర అనేది కరెక్ట్ ఉండాలి. సార్ నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మన గట్ హెల్త్ని కాపాడుకోవడం మనం ఎంత ఇంపార్టెంట్ మనకి. సో మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మన గట్ కంపల్సరీ మనం కాపాడుకోవాలని చెప్పి చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.